మెదక్ జిల్లా రామాయంపేటలోని 79వ స్వాతంత్ర దినోత్సవ ఉత్సవాల్లో భాగంగా రామాయంపేట పట్టణ బీజేపీ పార్టీ అధ్యక్షుడు శీలం అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా తీరంగ యాత్ర నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా కుల మత ప్రాంతాలకు అతీతంగా భారతీయాల్లో జాతీయతను పెంపొందించడం, ఆపరేషన్ సింధూర్ విజయోత్సవాన్ని హృదయపూర్వకంగా స్వాగతించడం, దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమర వీరులకు స్మరించడం, అలాగే భారత్ ని అభివృద్ధి దిశలో నడపడానికి స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించే దిశగా స్వదేశీ జాగరణ వంటి కార్యక్రమాలను ప్రోత్సహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ మల్లేష్ గౌడ్, మాజీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి చిమ్మనమైన శ్రీనివాస్, ఎంఎల్ఎన్ రెడ్డి, రాష్ట్ర కౌన్సిలింగ్ మెంబర్ రాగి రాములు, ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చింతల శేఖర్, ఓబీసీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనాథ్, మండల అధ్యక్షులు నవీన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. వందే మాతరం మాతరం వందే మాతరం 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 వందే మాతరం జై జవాన్ భారత్ మాతా జై జై మాతా భారత్ మాతా की जय जय जवान जय किसान जय जवान जय किसान जय श्री राम जय श्री राम ఈ దేశంలో ఉండాలంటే ఈ దేశంలో ఉండాలంటే 200 సంవత్సరాలు పరిపాలించిన తర్వాత యావత్ దేశ ప్రజలందరూ కూడా ఒకటై మన దేశాన్ని మనమే పరిపాలించుకోవాలి. ఈ దేశంలో ఉన్నటువంటి విదేశీయులను పారదోలాలి అని చెప్పి భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులందరూ కూడా ఏకమై చాలా సంవత్సరాలు పోరాటం చేసిన ఫలితమే ఈ యొక్క జెండా వందనము 15 ఆగస్టు. మరి 15 ఆగస్టు రోజు 26 జనవరి రోజు మాత్రమే ఈ జాతీయ పతాకాన్ని ఎగురవేసుకోవడం మనకు ఆనవాయితీ. ఈ ఆనవాయితీ వల్ల రాబోయే తరాలకు దేశ చరిత్ర ఏందనేది తెలియకుండా కనుమరుగవుతూ ఉన్నది. మరి దేశ చరిత్ర రాబోయే తరాలకు, యువతకు అందరికీ తెలియజేయాలన్నటువంటి ఒక గొప్ప సంకల్పంతో తలపెట్టిన తిరంగ యాత్ర ఈరోజు రామాయంపేటలో ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాం. భారతదేశం ఈరోజు తన గౌరవాన్ని ప్రపంచానికి చాటడం కోసం భారతదేశం ప్రపంచంలో సింధూర్లో ఒక విజయకేతనం ఎగరేసిన తర్వాత భారత పార్లమెంటు నరేంద్ర మోడీ సారథ్యంలో ఈ దేశంలో సింధూరు విజయాన్ని ఈ దేశ ప్రజలకు అందించాలి. ఈ దేశ ప్రజలు ఎవరైతే ఉన్నారో సింధూరు విజయాన్ని చూసి ఈ దేశంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా సంతోషంగా తన యొక్క ఆత్మగౌరవం ఏదైతే ఉందో భారతదేశ ఆత్మగౌరవము ఈరోజు ఈ జెండాలో ఉంటుంది. కాబట్టి ఎక్కడైనా ప్రపంచంలో మన ఆత్మగౌరవాన్ని కానీ, మన విజయ కేతనాన్ని కానీ, ఇంకా ఎటువంటి సంతోషాల విషయాలను కానీ మన దేశం విజయం సాధించినప్పుడు ఈ యొక్క జెండాను మనం పైకి ఎత్తి మనం విజయ సంకేతంగా చూపిస్తూ ఉంటాం. దానికోసమే ఈరోజు భారత ప్రధాని వాడవాడల ప్రతి దగ్గర ఈరోజు తిరంగ యాత్ర తీసుకొచ్చి భారతీయుల యొక్క ఆత్మగౌరవాన్ని నిలపాలనే ఉద్దేశంతో సింధూరులో జరిగిన విజయానికి సంకేతంగా ఇది నిలవాలని చెప్పేసి ఈరోజు ఈ యాత్రను నిర్వహించడం జరిగింది. భారత్ మాతాకి జై. మనం స్వతంత్రం తెచ్చుకున్నాం. ఈ యొక్క స్వతంత్రం వచ్చిన తర్వాత మరి భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయిన తర్వాత భారతదేశం యొక్క ఖ్యాతి ప్రఖ్యాతులు అన్ని కూడా మరి ప్రపంచానికి తెలియజేసిన మహానుభావుడు మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. మరి దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోతుంటూ ప్రతి రంగంలో మేమంటూ ఉన్నాము,
మా భారతదేశానికి పోటీ అనేది ప్రపంచంలో ఏ దేశం కూడా లేదనే రీతిలో మరి భారతదేశాన్ని ముందుకు తీసుకుపోతున్నాడు. దానికి నిదర్శనమే ఆపరేషన్ సింధూర్ అనేది. ఆ కొడుకులు దొంగల్లాగా వచ్చి భారతదేశం హిందూ పౌరులను చంపితే 2 రోజులు నిద్రపోకుండా మరి ముష్కరులను అందరినీ కూడా మరి పాకిస్తాన్ లో చొరబడి కేవలం 10-15 నిమిషాలలోనే ఆపరేషన్ సింధూర్ చేసిన ఘనత మన యొక్క దేశానికి దక్కింది. కాబట్టి మరి ఈ యొక్క స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ యొక్క పండుగను ప్రతి సంవత్సరము మనం 15 ఆగస్టు 26 జనవరిగా జరుపుకుంటున్నాం. కాబట్టి మరి యొక్క మన భారతదేశం యొక్క జెండా త్రివర్ణ జెండా. కాబట్టి ఈ జెండాను పట్టుకొని ప్రతి పౌరుడు కూడా భారతదేశంలో ఉంటున్న ప్రతి పౌరుడు కూడా ఈ యొక్క జెండాకు విలువనియవలసిందే. జెండా ఖ్యాతిని మరి దేశ ఖ్యాతిని పెంపొందించవలసిందే. ఈ యొక్క భారతదేశం యొక్క చరిత్రను ప్రపంచానికి తెలియజేయాలని ఒక ముందు చూపుతోని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టినందుకు ప్రతి ఊర్లో కూడా మరి ఇంటి పైన కుటుంబ సభ్యులు 10 మంది ఉంటే 10 మంది తన ఇంటి పైన ఎక్కి ఈ యొక్క త్రివర్ణ జెండాలు తన ఇంటి పైన కట్టుకున్నప్పుడే మరి ఈ యొక్క మన భారతదేశం యొక్క ఖ్యాతి ఈ ప్రపంచానికి తెలుస్తుంది. మరి ప్రపంచంలో ఏ దేశం చేయని ఈ యొక్క ర్యాలీని మనం కేవలం భారతదేశంలోనే చేస్తున్నాం. కాబట్టి మనమందరం కూడా ఇలాగే దేశం కోసం ధర్మం కోసం ప్రతి ఒక్కరం కూడా పనిచేసి మరి భారతదేశాన్ని మేడ్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా అనే నినాదంతో ముందుకు పోయి ప్రపంచంలోనే ఇవాళ అమెరికా వాడు మన మీద ఏదేదో అవాకులు చెవాకులు పేరుతున్నాడు. దానికోసం అని చెప్పి నరేంద్ర మోడీ గారు మరి మేడ్ ఇన్ ఇండియా మన దేశంలో తయారైన వస్తువులను మనం బయట దేశంలోకి అమ్ముకోవాలి తప్ప వాణి వస్తువులు తెచ్చి మనము వాడడం ఏంటిది అనేది ఒక నినాదాన్ని నిన్న మొన్ననే నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చిండో. దానికి బీజేపీ పార్టీ తరఫున మేమందరం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.